చేయించక ముందే నేను చెప్పాను, ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి 500 కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గర 1500 కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు, వాడి పేరు తీర్మాన్ మల్లన్న. వాడి మీద అనేక రౌడీ సీట్ కేసులు ఉన్నాయి. నేను బీసీని అని ఆర్ కృష్ణయ్యతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలవా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మాన్ మల్లన్న, దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. బీసీలారా మనం అమ్ముడు పోవాలా? 60% ఉన్నోళ్ళవి నేనున్నాను కదా. ఎవ్వరికి అమ్ముడుపోని చిరంజీవిలాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు. పాపం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడిని వీక్ చేసి పవన్ కళ్యాణ్ని సీఎం చేయడానికి అక్కడ తెలంగాణలో ఏకనాథ్ సిండేలాగా కాంగ్రెస్ను 4 ముక్కలు చేసేశారు. రేవంత్ రెడ్డి ముక్క, జగ్గారెడ్డి ముక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముక్క, బట్టు విక్రమార్క ముక్క. ఈ 15 ఎమ్మెల్యేలని ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు ఇంకా అందరూ ఇలాగ అమ్ముడుపోతే, అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను, అవసరమైతే నా మద్దతు ఉంటుంది, మీరు బీజేపీలో కలవకండి. కవితని జైల్లో ఉన్నాయండి, ఇంకా 10 మందిని జైల్లో పెట్టేయండి, కేటీఆర్ని జైల్లో పెట్టేయండి. నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడుపోరు. విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు, తలకు నొప్పై కూర్చున్నాడు. జగన్ తమ్ముడు, దేవుడు నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుక ముక్క తీసినోడు లేడు. దేవుడిచ్చిన నేనిచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జయంబు నిశ్చయంబు రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం.